జీవితం ఒక యాత్ర, కొన్నిసార్లు ఆశతో, మరి కొన్నిసార్లు నిస్సహాయతతో నిండినది. ఈరోజు మనం చూసే కథ ఒక తండ్రి తన చివరి దశలో తీసుకునే నిర్ణయం గురించి కాదు, అతను మళ్ళీ బతకాలని నమ్ముకున్న క్షణం గురించి. ఇది భాస్కర్ రావు గారి కథ. 76 సంవత్సరాల వయసులో అదే ఒక మాట, ఒక పద. భాస్కర్ రావు మీరు బాగున్నారా? ఏంటి ఈరోజు వచ్చారు? మీ డైలాగ్స్ చదువుతారా? ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? లాస్ట్ 6 years నుంచి మంచిగా చేసుకుంటున్నాను కదా డయాలసిస్. హెల్త్ కూడా బాగానే ఉంటుంది. ఏం ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీ డిసిజన్ తీసుకున్నాను? మీ జీవితంలో మీకోసం జీవించే వాళ్ళు చాలా మంది తెలుసు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ మాట మీ కొడుకు రవికి తెలుసా? ఒక నిమిషం ఆగండి. హలో రవి, ఎక్కడ ఉంది? మీ ఫాదర్ ఇక్కడ క్లినిక్కి వచ్చారు. ఏమో డయాలసిస్ ఆపేద్దామని అనుకుంటున్నారంట, తెలుసా నీకు? సరే మీరు క్లినిక్కి రావచ్చా? రండి. భాస్కర్ రావు గారి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన వెనక్కి తగ్గాలనుకున్న తీర్మానం నిజానికి దొరికిన ధైర్యానికి గుర్తుగా మారింది. కానీ ఆయన నిర్ణయానికి ఎదురుగా నిలిచాడు ఆయన కుమారుడు రవి. ఓ కొడుకు తన తండ్రిని కోల్పోయే భయం, ప్రేమ, బాధలతో ఇప్పుడు క్లినిక్ వైపు పరిగెత్తుతున్నాడు. డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు డయాలసిస్ ఆపేమన్నారంట. ఎందుకు నాన్న? చెప్పండి, ఏమైందో? చూసారా భాస్కర్ రావు గారు, మీరు కొడుకు ఎట్లా అవ్వకుండా వచ్చాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడు. మీరు చెప్పారు డయాలసిస్ ఆపేస్తామని, ఇంకా ఆపేయలేదు. జస్ట్ మీరు చెప్పిన తర్వాత ఇంత టెన్షన్లో వచ్చేసాడు కొడుకు. ఇదే ఒక కొడుకుకి ఉన్న ప్రేమ ఒక తండ్రితో. ఏం మాట్లాడుతున్నారు నాన్న? మీరు మాకు భారం ఏంటి? మీరు ఎప్పుడూ మాతోనే ఉండాలని కోరుకుంటాం. అమ్మ కూడా మన వదిలేసి వెళ్ళిపోయింది నాన్న. ఇప్పుడు మీరు కూడా వదిలేసి వెళ్తారంటే ఎలా? మన ఇల్లు, మీ మనవాళ్ళు ఏమైపోతారు నాన్న? ఒకసారి ఆలోచించండి. భాస్కర్ రావు గారు, నేను ఒక మాట చెప్తాను వినండి. మరణం అనేది మనందరికీ తప్పదు. ప్రతి ఆత్మ మరణాన్ని రుచి చూస్తుంది. రీసెంట్గా మా హాస్పిటల్లో ఒక కేసు వచ్చింది. ఆ చిన్న స్టోరీ చెప్తాను. 13-year-old అమ్మాయి, చిన్న పాప, రీసెంట్గా బ్లడ్ క్యాన్సర్ వల్ల మా హాస్పిటల్లో చనిపోయింది. మేమందరం డాక్టర్స్ కలిసి కూడా కాపాడలేము. ఎందుకు అంటే అందరికీ ఒక టైం డిసైడ్ అయ్యి ఉంటుంది. మరణాన్ని టైం వచ్చిందంటే ఎంత పెద్ద డాక్టర్ అయినా ఎవరైనా ఏం చేయలేదు. ఇప్పుడు చాలామందికి ఆశ ఉంటుంది జీవించాలి, కానీ వాళ్ళ దగ్గర టైం ఉండదు, చనిపోతారు. ఇప్పుడు భగవంతుడు మీకు టైం ఇచ్చింది. మీరు డయాలసిస్ చేసి మంచిగా మీ ఫ్యామిలీతో బ్రతకొచ్చు. అదే మీరు చేతులతో డయాలసిస్ ఆపాయడం అంటే చాలా పెద్ద తప్పు. అట్లా
చేయకూడదు. కొన్నిసార్లు ప్రేమ ఔషధంగా మారుతుంది. ఒక కొడుకు కన్నీటి మాటలు, ఒక వైద్యుడి ప్రేరణాత్మక మాటలు కలిసి ఒక మనిషిని మరణం నుండి తిరిగి జీవితం వైపు నడిపించగలవు. భాస్కర్ రావు గారు జీవితం మీద నమ్మకాన్ని మళ్ళీ పొందుతున్నారు. ఆయన జీవితంలో ఆశ మళ్ళీ మేల్కొల్పుతోంది. ఇదేనా మాకు కావాల్సింది? మీరు ఎప్పుడు మాతో ఉండాలని మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ డాక్టర్. ఇది కేవలం ఒక తండ్రి కథ కాదు, ఇది ప్రతి మనిషి జీవన కథ. మీరు ఆశ కోల్పోయిన వేళ ప్రేమను ఆలోచించండి. మీరు బలహీన పడినప్పుడు మీరు విలువైన వ్యక్తి అనుకునే వారిని గుర్తు చేసుకోండి. మరణం మనిషికి ఒక మార్గం అయితే జీవించాలన్న తపన ఒక గెలుపు. ఇంకా ఉన్న జీవితం ప్రతి శ్వాస ఒక ఆశ. బ్రతుకు కోసమే బ్రతుకు.